యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. ఏమైంది అంకుల్? డీజిల్ అయిపోయినట్టుంది బాబు. ఇప్పుడు ఎలా అంకుల్? టెంపుల్ ఇంకా చాలా దూరంలో ఉంది. నువ్వు కంగారు పడకు బాబు, ఇక్కడికి దగ్గరలోనే ఒక పెట్రోల్ బంక్ ఉంది. నువ్వు ఆటోలోనే కూర్చో, నేను వెళ్ళి బాటిల్లో డీజిల్ నింపుకొని వస్తాను. త్వరగా రండి అంకుల్. అలాగే బాబు. ఆటో అంకుల్ ఇంకా రాలేదేంటి? టెంపుల్లో మమ్మీ పరిస్థితి ఎలా ఉందో? నడుచుకుంటూ వెళ్ళడం బెటర్. సారీ అంకుల్, నేను వెళ్తున్నాను. అరే, ఆ బన్నీగాడి వల్ల నేను స్కూల్లో టీచర్తో, ఇంట్లో మమ్మీ డాడీలతో తిట్లు తిన్నాను. ఈరోజు వాడిని వదలకూడదు. వాడు వస్తున్నాడు చూడండి. ఏరా బన్నీ, ఎక్కడికి వెళ్తున్నావు? నేను అర్జెంటుగా టెంపుల్కి వెళ్ళాలి చరణ్. 4 దెబ్బలు తినేసి వెళ్ళు. ఇప్పుడు నీతో గొడవ పడే టైం నాకు లేదు. మాకు చాలా టైం ఉందిరా. ఏదన్నా ఉంటే తర్వాత మాట్లాడుకుందాం చరణ్. ఇప్పుడు నన్ను వెళ్ళనివ్వు. రే ఆగ్రా. ఇప్పుడు నిన్ను వదిలేస్తే నువ్వు నాకు మళ్ళీ దొరకవురా. అర్థం చేసుకోరా చరణ్. నేను త్వరగా వెళ్ళకపోతే మా మమ్మీ ప్రాబ్లంలో పడుతుంది. నీ వల్ల నేను ప్రాబ్లంలో పడ్డాను. స్కూల్లో నన్ను టీచర్ తిట్టాడు, ఇంట్లో పేరెంట్స్ నన్ను తిట్టారు. అంతా నీ వల్లే. నిన్ను వదలనురా. సారీ రా, నన్ను వెళ్ళనివ్వరా ప్లీజ్ రా చరణ్. రేయ్, వీణ్ణి పట్టుకోండి రా. రే వదలనరా, మర్యాదగా చెప్తున్నా, వదలండి. వీడు లేవలేకపోతున్నాడు. గట్టిగా కొట్టినట్టున్నాం. ఎవరైనా చూస్తే ప్రాబ్లం అవుతుంది. పదండ్రా. అయ్యా,
మరొక 5 నిమిషాల్లో అమృత గడియలు ముగిసిపోతాయి. ఆ లోపు అమ్మవారికి మాల ధరించకపోతే మీరు ఈ శాంతి పూజలు చేయడం కూడా వృధా. మరో మంచి రోజు చూసుకుని పూజ పెట్టుకోవడం మంచిది. ఆ రోజైనా పూజ జరుగుతుందన్న నమ్మకం నాకు లేదు పంతులు గారు. ఎందుకంటే మంచి జరగాలని ఇక్కడ కొంతమంది మనుషులకు లేదు. ఈ వసువు వల్ల పూజ జరిగే అదృష్టం పోయింది. ఇక ఇంటికి వెళ్ళటమే మంచిది. అత్తయ్య ఆపుతావా? ఎందుకలా నోరు పారేసుకుంటున్నారు? మీ అత్తయ్య అన్న దాంట్లో తప్పే ఉందభి. మనందరికీ మంచి జరగాలని వసుకుంటే మాల ఎలా మర్చిపోతుంది? అలా అడుగుదనా? ఇప్పుడు మాల లేకుండా పూజ చేయటం కష్టమని పంతులు గారు అంటున్నారు. ఇప్పటికిప్పుడు మాల ఆకాశం నుంచి ఊడిపడుతుందా? లేక ఏదైనా అద్భుతం జరిగి ఎవరైనా మాల తీసుకొస్తారా? మమ్మీ మాల తీసుకో మమ్మీ. ఈ మాల నీకెక్కడ దొరికింది బన్నీ? మీతో గుడికి రాలేకపోయానని ఇంట్లో ఏడుస్తున్నానా? ఎలాగైనా నన్ను గుడికి పంపించమని దేవుణ్ణి వేడుకున్నాను. అప్పుడు దేవుడి రూమ్ లో పటం కింద పడింది. పటం వెనక ఈ మాలుంది. ఈ మాలెంతో ముఖ్యమని నానమ్మ చెప్పింది గుర్తొచ్చింది. వెంటనే మాలను తీసుకొని వచ్చేసాను. థ్యాంక్ యూ బన్నీ, థ్యాంక్ యూ సో మచ్. బన్నీ, నీ ఒంటి మీద గాయాలేంటి? ఏమైంది బన్నీ?
పరిగెత్తుకుంటూ వస్తుంటే కింద పడ్డాను డాడీ. దెబ్బలు తగిలినా కూడా పరిగెత్తుకుని వచ్చావా బన్నీ? మరి పూజకి మాల కావాలి కదా పెద్దమ్మా. మంచి పని చేసావు బన్నీ. పూజ ఆగిపోకుండా వచ్చావు. వెరీ గుడ్ బన్నీ. పంతులు గారు, అమృత ఘడియలు ఉన్నాయండి? ఉన్నాయ్యా, త్వరగా ఆ మాలివ్వండి. మాలధారణతో శాంతి పూజ మొదలైందమ్మా. ఇప్పుడు గుడి చుట్టూ పొర్లు దండాలు పెట్టాలి. పొర్లు దండాలా? కడుపుతో ఉన్న వసు పొర్లు దండాలు పెడితే కడుపులోని బిడ్డకేమైనా అవుతుందేమో. వసు బదులు నేను పొర్లు దండాలు ప్రదక్షిణలు చేస్తాను పంతులు గారు. పూజ ఎవరు చేస్తారు? వాళ్లే పొర్లు దండాలు పెట్టి పూజ చేయాలి. నువ్వు పొర్లుదండాలు పెట్టడానికి నీకేమైంది వసు? అది అత్తయ్య
బన్నీ చాలు చాలు లే. దేవుడికి దండం పెట్టుకో. ప్లాన్ అంతా బూడిదల పోసిన పన్నీరైందే. ఆఖరి నిమిషంలో మాలతో వచ్చి బొన్నిగోడు మొత్తం చెడగొట్టేశాడు. లేదంటే ఈ పాటికి వసు తిట్ల వర్షంతో తడిసిపోయిండేది. అంతా మీ వల్లే ఆంటీ. ఆ? మీ కారణంగానే వసు అక్క తిట్ల నుంచి తప్పించుకుంది. నేనేం చేశానే? బన్నీని ఇంట్లో ఉంచకుండా మనతో పాటు తీసుకొచ్చుంటే వాడు మళ్ళీ మాలతో వచ్చేవాడు కాదు కదా. అనవసరంగా వాణ్ణి అత్తయ్య దగ్గర ఇరికించి ఇంట్లోనే ఉండిపోయేలా చేశాం. వాడిలా చేస్తాడని నాకేం తెలుసే? ఒంటరిగా ఇంట్లో కూర్చుని ఏడుస్తూ ఉంటాడనుకున్నాను. వాడు వాళ్ళమ్మ కోసం ఏమైనా చేస్తాడని నీకు తెలుసు కదా. ఒంటి నిండా దెబ్బలు తగిలినా ఆగకుండా వచ్చాడు. అవునే, వాడికి వసు అంటే ప్రాణం. అయినా దేవుడి దీపం వెనక దాచిపెట్టిన మాల వాడి కంట ఎలా కనపడిందో అర్థం కావటం లేదే. అది మన దురదృష్టం, వసు ఒక్క అదృష్టం. రుద్రాక్షమాల చేరాల్సిన చోటికి చేరాల్సిన సమయానికి చేరిపోయింది. మాల వచ్చినంత మాత్రాన మొత్తం అయిపోయినట్టు కాదే. చెయ్యాల్సింది ఇంకా చాలా ఉంది. ఇంకేముంది? పూజ ఉంది కదే. దేవుడికి నైవేద్యం పెట్టాలి. చాలా తంతుంది. ఒక్క చోటైనా వసు దొరకకుండా పోదా తోని మనం తిట్టించలేమా? ఈసారైనా స్ట్రాంగ్ గా ప్లాన్ చేయండి. ఆ దెబ్బకు వసు అక్క కంట్లో ఆ బన్నెగాడి కంట్లో కూడా కన్నీళ్ళు రావాలి. రప్పిస్తానే. ఆ తల్లి కొడుకులను ఏదోలా అవమానించి ఏడిపిస్తాను. ఈ గుడి నుంచి ఇంటికి వెళ్లేలోపు వాళ్ళని ఏడిపించకపోతే నా పేరు సుమంగళే కాదు. ఇలాంటి మంగమ్మ శపథాలు బాగానే చేస్తారు. అసలు విషయానికి వచ్చేసరికి మనం ఏడవాల్సి వస్తుంది. ఈసారి ఏడ్చేది మనం కాదు, వాళ్లే. పద. నానమ్మ, పొర్లు దండాలు పెట్టేశాను. ఇంకా పూజ అయిపోయినట్టేనా? లేదు నాయనా. అమ్మా, నైవేద్యం వండి అమ్మవారికి ప్రసాదం పెట్టాలి. అప్పుడే అసలు పూజ మొదలవుతుంది. అలాగే పంతులు గారు. వసు, పావని వెళ్ళి నైవేద్యానికి సిద్ధం చేసుకోండి. వసు, పన్నికి బట్టలు మార్చు, జలుబు చేస్తుంది. రా. నైవేద్యం వండుతారా? దాన్ని ఎలా చేసి వసుని తిట్టిస్తానో చూడవే. ఏం చేయబోతున్నారా ఆంటీ? వసు వండిన నైవేద్యంలో బొగ్గు పొడి కలుపుతా. అన్నమంతా నల్లగా అవుతుంది. అది అశుభం. వసు చేత్తో వండటం వల్లే అలా అయిందని గొడవ చేద్దాం.